వెల్కమ్ టు కాంచీపురం వాకుల సిల్క్స్ అన్నమాట. ఇప్పుడు కూకట్పల్లిలో కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది. ఈ బ్రాంచ్ ఎవరు ఓపెన్ చేశారో తెలుసా? మనకి చాలా ఫేమస్ అండ్ ట్రెండింగ్ లో ఉండే కపుల్ అన్నమాట, దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి గారు. ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి వచ్చారు అనేది దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది షాప్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందని. ఎలా ఉన్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఫైనల్లీ బిజినెస్ ఉమెన్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈసారి వాకుల సిల్క్స్ లో ఎటువంటి ట్రెండింగ్ ఉండే శారీస్ ఎలా ఉంటాయి, ఎందుకు మీకు శారీ షాప్ ఇవి పెట్టాలనిపించింది? ఫస్ట్ మన వక్లా సిల్క్స్ లో ట్రెండింగే కదా, ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉంటాయి. ఉమెన్ కి కావాల్సిన ప్రతి ఒక్క వెరైటీ ఆఫ్ శారీస్ మనకి వక్లా సిల్క్స్ లో దొరుకుతుంది. వెన్ కంపేర్డ్ టు అదర్ షాప్స్ మన దగ్గర ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి. అండ్ క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్. క్వాలిటీ కూడా ప్యూర్ క్వాలిటీ, 100% ప్యూర్ క్వాలిటీ ఆఫ్ శారీస్ మనకి వక్లా సిల్క్స్ లో ఉంటాయి విత్ లోయెస్ట్ ప్రైసెస్. అసలు యాక్చువల్లీ వాకుల సిల్క్స్ అనే నేమ్ ఎందుకు పెట్టాలనిపించింది? యాక్చువల్గా వక్లా సిల్క్స్ నేమ్ ఎందుకు పెట్టారంటే ఇది శ్రీన్ గారు పెట్టారు. దానికోసం నాకంటే కూడా శ్రీన్ గారే బాగా చెప్తారు. ఓకే, సో ఈ రోజు మీరు బాగా రెడీ అయ్యి వచ్చారు కదా, సో దీనికి సంబంధించి శ్రీను గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? బాగున్నా. హలో, బాగున్నారా? బాగున్నా. ఎలా ఉన్నారండి మాధురి గారు? ఫైన్, షీ లుక్స్ బ్యూటిఫుల్. సో వాకుల సిల్క్స్ అనే నేమ్ ఎందుకు పెట్టారు? వెంకటేశ్వర స్వామి మదర్. ఓకే, షీఈ్ వెంకటేశ్వర స్వామి మదర్, వకులాదేవి. బేసికల్ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు. ఓకే ఓకే. సో స్వామి వారికి సంబంధించి వకుళ అంటే వకుళ మాత వెంకటేశ్వర స్వామి వారి తల్లి. గడిచిన జన్మలో ద్వాపర యుగంలో యశోదాదేవి. యశోదాదేవిగా ఆవిడ కోరిక నెరవేరలా, కొడుకు పెళ్లి చేయాలి కృష్ణుడికి అనుకుంది. కానీ ఒక వివాహ వేడుకలో కూడా ఉండలేపారు. మళ్ళీ ఈ జన్మలో కలియుగాంతంలో వకుళాదేవిగా పుడితే శ్రీనివాసుడికి పద్మావతికి వివాహం చేసి, వివాహ వేడుకలను చాలా ఘనంగా చేసి, పెళ్లి కూతురు కుమార్తె ఎలా ఉండాలి, ఆకాశరాజు వియ్యంకులతో ఎలా ఉండాలి, కొడుకు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామిని ఎలా వివాహం చేయాలి, పెళ్లి కొడుకుగా ఎలా తీర్చిదిద్దాలి, పెళ్లికి కావలసినటువంటి ధనం ఏంటి, అప్పు చేయాలంటే డబ్బులు కుబేరుడి దగ్గర అప్పు చేసి ఆ వివాహం చేసినటువంటి వేడుక. అంటే ఓ కుటుంబంలో వివాహ వేడుకలు జరిపేటప్పుడు అన్ని సందర్భాల్ని ఈ సృష్టికి చూపించినటువంటి వ్యక్తి వకుళామాత. సో వకుళామాత పేరు పెడితే సాంప్రదాయాలకి నెలవైనటువంటి వకుళామాత. ఈ సాంప్రదాయాలకు చిహ్నంగా మా స్టోర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ అమ్మే ప్రతి వస్త్రం కూడా వకుళామాత పాదాలకు, వెంకటేశ్వర స్వామి పాదాలకు తాకించి అందరికీ ఇప్పించి శుభం జరగాలని ఆ విధంగా వకుళామాత అమ్మవారి తల్లి పేరు పెట్టడం జరిగింది. ఓకే, సూపర్. అంటే ఇండైరెక్ట్ గా అందరికి ఏంటంటే ఈ వక్లా సిల్క్స్ ద్వారా ఒక పెళ్లికి కావాల్సిన అన్ని టైప్ ఆఫ్ వెరైటీ శారీస్ కూడా ఇక్కడ దొరుకుతాయి అని అంటారు అనమాట. పెళ్లికే కాదు, ప్రతి ఒక్క మహిళకి కావాల్సిన ప్రతి ఒక్క శారీ దొరుకుతుంది. నాట్ ఓన్లీ ఫర్ మ్యారేజ్, డైలీ వేర్ శారీస్, ఎవ్రీథింగ్. ఇది లేదు అది లేదని కాకుండా ప్రతి ఒక్క వెరైటీ ఆఫ్ శారీస్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఓకే, సో ఇక్కడ యాక్చువల్లీ మీరు సెట్ చేశారనగానే ఆబ్వియస్లీ చాలా క్రేజ్ క్రియేట్ అయి ఉంటుంది షాప్కి. బట్ అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఉండే కొత్త వెరైటీస్ ఏముంటాయి ఇందులో, మీరు చాలా ఏరియాస్ నుంచి పెద్దగా రీసెర్చ్ చేసి మరి ఒక్కొక్క దగ్గర ఎక్కడ బాగుంటుందని తీసుకొచ్చారని విన్నాము. సో ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? వచ్చేవాళ్ళు వెరైటీస్ అంటే ఆల్మోస్ట్ అన్ని దగ్గరలో ఒకటే ఉంటుంది. కానీ వెన్ కంపేర్ టు అదర్స్ మా దగ్గర ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. బికాస్ వేవర్ టు డైరెక్ట్ కస్టమర్ ప్రైస్ మేము ఇస్తున్నాం కాబట్టి ప్రైస్ అనేది వెన్ కంపేర్ టు అదర్ షాప్స్ మా షాప్ లో తక్కువ ఉంటుంది. కావాలంటే మీరు అన్ని షాపులు తిరిగి వచ్చి మా షాప్ కి వచ్చి చూసి తీసుకోవచ్చు. ఓకే, సో సక్సెస్ఫుల్ గా ఇది స్టార్ట్ అయ్యింది. మరి నెక్స్ట్ బ్రాంచెస్ కూడా ఏమైనా అరేంజ్ చేసే ప్లాన్స్ ఉన్నాయా? 100% సూన్ హైదరాబాద్ లో నేను 2 బ్రాంచెస్ పెడుతున్నాం. తర్వాత మా స్టేట్ లో వైజాగ్ లో, విజయవాడలో కూడా పెడతాం అనుకున్నాం.
Yeah, Anjali, so happy you all came here. Vakula Silks first store opening undi. So chala special ga undi naaku because the brand is just starting off. And Srinivas garu and Madhuri garu, wishing you all the best. I hope you all open 100,000, 10,000 more stores. So wishing you all the best. థ్యాంక్ యూ నమస్కారం అందరికీ. ఇవాళ కంచీపురం వాకులా సిల్క్స్ ఓపెన్ అయింది. చాలా మంచి సెంటర్లో, మియాపూర్ మదీనాగూడలో. చాలా చాలా బాగుంది స్టోర్. ఇంత పెద్దగా ఉంటుందని నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాధురి గారు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ 1000 రూపీస్ నుంచి 3 lakhs వరకు వర్త్ శారీస్ ఉన్నాయి. సో ప్రతి బేసిక్ శారీ దగ్గర నుంచి పెళ్లి శారీలు, మీకు కావాల్సిన ఫంక్షన్ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఫస్ట్ స్టోర్ కావడం ఇది ఇక్కడ స్పెషాలిటీ. అండ్ మేము దానికి పార్ట్ అవ్వడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా చాలా స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయండి. చాలా బాగున్నాయి శారీస్. అండ్ ఆల్సో స్టోర్ సూపర్గా ఉంది. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు అండ్ మాధురి గారు. చాలా చాలా బాగుంది స్టోరు. అండ్ పేరు ముఖ్యంగా నేను ఇందాక కూడా చెప్పాను, వకులా సిల్క్స్ చాలా చాలా బాగుంది. అలాగే అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలి. ఈ స్టోర్ 100% సక్సెస్ అవుతుందని ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఆ వైబ్ అన్నది తెలుస్తుంది. చాలా మంది నా శారీ బాగుంది అంటున్నారు. దిస్ ఇస్ ఫ్రమ్ వకులా సిల్క్స్. చూడండి, నాకు వెరీ లాస్ట్ మినిట్ లో థ్యాంక్ యూ సో మచ్ మాధురి. చాలా చాలా బాగుంది ద సారీ. ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్. సో మీకు అర్థమైంది కదా ఎంత బాగుందో కలెక్షన్. యా, చాలా బాగుంది. అండ్ ఆల్ ద బెస్ట్ టు వకులా సిల్క్స్, కంచీపురం వకులా సిల్క్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఒకసారి గట్టిగా చెప్పట్లు. వకులా సిల్క్స్ మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్లో ఈ బ్రాంచ్ను ప్రారంభించాం. ఈ బ్రాంచ్తో పాటు మరో 6 బ్రాంచ్లు కూడా హైదరాబాద్లో ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. దీంతో పాటు జ్యువెలరీ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. మరి ఈరోజు శుభారంభం, గ్రాండ్ ఓపెనింగ్ కాంచీపురం వకులా సిల్క్స్. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రముఖ నటి నిధి అగర్వాల్, థ్యాంక్ యూ వెరీ మచ్. బేబక్క, మాకు విజయవాడ బేబక్క అంటారు, మధు, మరి అందరికీ కూడా, అలాగే చాలామంది అభిమానులు చాలా ఆప్యాయతతో వీరందరూ ఈరోజు అందరూ కూడా విచ్చేశారు. స్వామి వేణుస్వామి గారు కూడా వచ్చారు. మరి అలాగే మచ్చ పుష్ప, మరి ఆయన కూడా వచ్చారు. ఇంకా చాలా మంది వస్తున్నారు కూడా. మరి వీరందరి సారథ్యంలో మాధురి టేస్ట్, ఫ్యాషన్ పట్ల చాలా ప్యాషన్ ఎక్కువ. సో నాకు డిజైనర్స్ కానీ పట్టు సిల్క్స్లో కానీ చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మాధురికి ప్రోత్సహించి ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, వస్త్ర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలి, చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది ప్రారంభించాం. రాజకీయ నేపథ్యంతో ఉన్నటువంటి మేము రాజకీయాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ఇది చేయాలని ఆలోచనలోకి వచ్చాం. మరి ముందుగా హైదరాబాద్, తెలంగాణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. చాలా సందర్భాల్లో, చాలా సమయాల్లో కూడా మాకు అండగా నిలబడి చాలామంది ఫోన్లు చేసి, అన్నా మేము ఉన్నాం, నీకు అండగా ఉంటాం, నువ్వు రా అన్నా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించారు. మరి ఈరోజు ప్రారంభించినటువంటి కార్యక్రమానికి మరి తెలంగాణ ప్రజలకు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, 2 రాష్ట్రాల ప్రజలు, ప్రతి ఒక్క తెలుగు వారికి, నాతో పరిచయం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, ఈ స్టోర్ ఏదైతే ప్రారంభించామో మన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వినియోగదారుడికి కూడా, కస్టమర్కి ఎలా ఉండాలంటే, మేము ఈ స్టోర్కి వచ్చాం, ఈ వస్త్రాన్ని కొన్నాం, సంతృప్తిగా వెళ్తున్నాం అంటే రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి, సరసమైన ధర ఇవ్వాలి అన్నదే మా ఉద్దేశం. ఇందులో ఏదో ఆర్జించాలి, సంపాదించాలన్నది మా ఉద్దేశం కాదు. చాలా వ్యాపారాలు ఉన్నాయి చేయాలంటే, కానీ మాధురికి ఇంట్రెస్ట్ అయినటువంటి ఈ వ్యాపారంతో మేమందరం కూడా ప్రతి కస్టమర్ కూడా సంతృప్తికరంగా పంపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వ్యాపారం అద్భుతంగా ముందుకెళ్ళాలని, మరి వేల కొద్ది స్టోర్ స్టార్ట్ చేయాలనేది నాకన్నా చిన్న అనేటువంటి అమ్మాయి కూడా విషెస్ తెలిపారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిధిజీ, అలాగే దివి గారు, మరి అలాగే బేబక్క, అందరూ కూడా మీరు చూపించినటువంటి అభిమానం, ఆప్యాయతలు ఎప్పుడు మర్చిపోలేనివని మరి ప్రజలందరికీ సహకరించవలసిందిగా కోరుతూ
దివి నుంచి దిగి వచ్చిన తారలో దివి అనే పేరు తీసుకొని పెట్టుకున్న తార మన ముందుందన్నమాట. సో ఇప్పుడు కాంచీపురం వక్లా సిల్క్స్ కుక్కట్పల్లిలో న్యూ బ్రాంచ్ ఓపెన్ అయింది. సో దువ్వాడ శ్రీనివాస్ గారు అండ్ మాధురి గారు కలిసి ఓపెన్ చేసిన బ్రాంచ్ కి మన తార వచ్చేసింది అనమాట. దివి తార, ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నానండి. సో యాక్చువల్లీ అది మేము చెప్పాలేమో చాలా బాగున్నారు మీరు అని. సో మీరు ఇప్పటి వరకు ఇక్కడ ఏమైనా కలెక్షన్స్ చూసారా మీకు? యా చూసాను కదా, నేను పట్టు శారీస్ చూసాను. ఇక్కడ ఉన్న పట్టు శారీ ఎక్సే బడ్కర్ ఎక్ అన్నట్టు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఐ ట్రైడ్ ఫ్యూ శారీస్, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చి షాప్ చేయండి, చూడండి, మజా వస్తుంది. సో యాక్చువల్లీ ఒక ఫీమేల్గా ఒక శారీ గురించి డిస్క్రైబ్ చేయమంటే మీరు ఏం చెప్తారు? ఒక 6 అడుగుల చీర ఒక అమ్మాయికి కడితే ఆ అమ్మాయికి ఎన్ని రోజులు ఉన్న అందం ఎలాగో అమ్మాయి అందంగా ఉంటుంది, కానీ శారీ ఎప్పుడు అమ్మాయిని ఇంకా అందంగా తయారు చేస్తుంది. ఎవరి కోసమో కాదు, ఫస్ట్ మీకోసం రెడీ అవ్వండి. మీరు చీరలో చాలా బాగుంటారు. చూసారా, మీరు చీరలో చాలా బాగుంటారు. అలానే మీరు కూడా చీరలో చాలా బాగుంటారు, ఎందుకంటే మీ హైట్ కానీ మీ పర్సనాలిటీ చాలా బాగుంటుందని మీ ఫ్యాన్స్ ఉన్నారు మీకు చాలా మంది. సో మీకు ఎక్కువగా ఏ కైండ్ ఆఫ్ శారీస్ ఇష్టం? చాలా సింపుల్గా ఉండే శారీస్ అంటే ఇష్టం, ఎక్కువ హెవీగా ఉండకూడదు, మోయలేను. నాకు సింపుల్గా ఉండాలి. ఐ రియలీ లైక్ సింపుల్ శారీస్. సో ఈ వక్లా సిల్క్స్ గురించి షాప్ చూసిన తర్వాత ఈ ఓపెనింగ్, ఈ హడావిడి, వీటి గురించి మీ ఫ్యాన్స్ గురించి ఏం చెప్తారు? వకులా సిల్క్స్ ఓపెనింగ్ వచ్చాను, చాలా చాలా బాగుంది. స్టోర్ చాలా బాగుంది, సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంది, షాప్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అందరూ ఎలాంటి వాళ్ళైనా షాప్ చేసుకునే లాంటి ఒక స్టోర్ ఇది. అండ్ ఫ్యాన్స్ గురించి చెప్పాలంటే ఐ డోంట్ కాల్ దెమ్ ఫ్యాన్స్, దే ఆర్ ఆల్ మై లవ్. వితౌట్ యూ గైజ్ ఐఎమ్ నథింగ్, ఐఎమ్ నోవేర్. నాకు ఇన్స్టాగ్రామ్లో I see love in Instagram. So I've got 1.3 followers, 1.3 million followers yesterday or day before. I'm so happy and thankful to you all. I love you. సో యాక్చువల్లీ చాలా మంది గర్ల్స్కి ఉండే జనరల్ ప్రాబ్లం ఏంటంటే శారీ అంటే ఇష్టము, బట్ డ్రేపింగ్ అనేది కష్టము. సో మీకు శారీ డ్రేపింగ్ ఓన్గా చేసుకుంటారా? నేను శారీ డ్రైపింగ్ ఓన్గా చేసుకుంటాను. ఇచ్చినప్పటి నుంచి శారీస్ కట్టుకునే థాట్లోనే పెరిగాను. సో ఐ లవ్ శారీస్. నేను ఆ డ్రైపింగ్ నేనే చేసుకుంటాను. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు దివిని మేము ఎలా చూడొచ్చు? ఇప్పటి వరకు కూడా ఒక ఫుల్ పర్ఫార్మెన్సెస్, యాక్షన్ కూడా చూసాము, అండ్ రిపోర్టర్గా మాలాగా కూడా మీరు చేశారు యాక్చువల్ ఆన్ స్క్రీన్లో పుష్పలో. సో నెక్స్ట్ ఎలా చూడొచ్చు మేము దివి? నెక్స్ట్ ఒక పోలీస్ ఆఫీసర్గా, ఆ తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా, ఆ తర్వాత ఒక కాలేజ్ అమ్మాయిలాగా, అలా ఒక 3-4 లైన్లో. సూపర్. సో మొత్తానికి దివి ఆల్ రౌండర్గా మనల్ని అట్రాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో వక్లా సిల్క్స్కి వచ్చి ఇంకొంచెం అట్రాక్షన్ ఇంకెక్కువ పెంచేశారు. ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్. సో మచ్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముందు హేమ గారు ఉన్నారు. అసలు ఎంత చక్కగా వచ్చారు, చాలా యంగ్గా కనిపిస్తున్నారు. సో ఈ యంగ్ ఉండడానికి సీక్రెట్ మేబీ శారీ చాలా బ్యూటిఫుల్గా కట్టుకురావడం అంటారా? థ్యాంక్ యూ. నేను జనరల్గా చీరలు చాలా బాగా కడతాను, అందరూ అడుగుతారు కూడా ఎలా కడతారక్క చూపించండి అని. సో నాకు ఇష్టం బేసిక్గా చీరలు అంటే. సో యాక్చువల్లీ ఫీమేల్ అందరికీ కూడా మనకు ఉండే ఒక చిన్న అర్జీ ఏంటంటే చాలా మంచి చీర కట్టుకున్నాక ఈ చీర ఎక్కడ కొన్నావు అని ఎవరన్నా అడిగితే మనకు బాగా నచ్చుతుంది కదా. అవును, 100% నచ్చుతుంది. సో అలా మీకు నచ్చి బాగా స్టైల్గా ఈ టైప్ ఆఫ్ జోనర్ చీరలు ఏవి నచ్చుతాయి మీకు బాగా? నాకు ఇలా లైట్ వెయిట్ చీరలు అంటే ఇష్టం. యాక్చువల్గా ఏదైనా పెళ్ళి, పూజలు అలాంటివి ఉన్నప్పుడు పట్టు చీరలు ఇష్టం. ఏదైనా మనం కట్టడంలో మనం వేసుకునే బ్లౌజ్లోనే ఉంటుంది డిఫరెన్స్ అనేది. సో నేను కట్టుకునే చీర ఇంకెవరు కట్టకూడదు అనేది బేసిక్గా చూస్తాం. నా దగ్గర ఉన్న ఏదైనా సరే, ఎనీథింగ్ నా దగ్గర ఉన్నది ఎగ్జాక్ట్లీ నేను మ్యాక్సిమం అలాగే ట్రై చేస్తాను. అందరూ ఒక ట్రెండ్కి వెళ్తే నేను డిఫరెంట్గా ఆపోజిట్ ట్రెండ్కి వెళ్ళడం నాకు ఇష్టం అనమాట. ఇప్పుడు ఆపోజిట్ ట్రెండ్ లో ట్రెండీగా వచ్చారు, మంచి సిల్క్ కైండ్ ఆఫ్ శారీతో వచ్చారు, బ్లౌజ్ కూడా చాలా యూనిక్ గా అండ్ ఆర్నమెంట్స్ చాలా డిఫరెంట్ గా వేసుకున్నారు. సో మరి ఈ వకులా సిల్క్స్ లో మీకు బాగా నచ్చిన మోడల్స్ చూసారా? ఇప్పుడే జస్ట్ పట్టు చీరలు చూసాను, బాగున్నాయి. నేను అడిగింది ప్రతిదీ కూడా 1,00,000, 2 లక్షలు అంటున్నారు, అంత యూనిక్ గా ఉన్నాయి. ఇన్ జనరల్ గా ఒక అమ్మాయి చీర కట్టడం గురించి, ఒక చీర గురించి చెప్పమంటే హేమ గారు ఏం చెప్తారు? చీర కట్టడం, అమ్మాయి ఎలాగైనా చీర కట్టని అందంగా ఉంటుంది అంతే. చీర అనేది ఇంపార్టెంట్ అంతే. మీకు మీ హైట్ ప్లస్ అయింది అనుకున్నారు కదా శారీస్ కి?
డెఫినెట్గా సారీస్ అని కాదు, నేను ఏ డ్రెస్ వేసినా సూట్ అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని శారీస్ గురించి వీటన్నిటి గురించి చాలా అడిగాము. మిమ్మల్ని మీ ఫ్యాన్స్ కి చాలా కొద్దిగా ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చిందా? ఎక్కువ యాక్చువల్ సీన్స్ లో మిమ్మల్ని అప్పుడు అతడులో ఏ క్యారెక్టర్ ఉందో అదే గుర్తుపెట్టుకుంటున్నారు. సో ఆ కైండ్ ఆఫ్ మంచి రోల్స్ మళ్ళీ ఎప్పుడు చూడొచ్చు మిమ్మల్ని? నేను సినిమాలో యాక్ట్ చేయడం మానేశాను. నేను ఇప్పుడు చిల్ అవుతున్నాను, హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, నేను నాకు 14 years అప్పటి నుంచి కష్టపడుతున్నాను. ఇంకా ఎంతకాలం కష్టపడాలి, ఎవరి కోసం కష్టపడాలి? ఇప్పుడు నేను నా కోసం నేను హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. సో నాకు వన్స్ నాకు బోర్ కొట్టేసి మళ్ళీ యాక్ట్ చేద్దాం అన్నప్పుడు డెఫినెట్గా మంచి క్యారెక్టర్స్ కోసం ట్రై చేస్తాను, యాక్ట్ చేస్తాను. ఒకవేళ ఈ మీన్ వైల్ మీకు మంచి క్యారెక్టర్ ఏదన్నా ఒక శివగామి టైప్ వస్తే చేస్తారా? ఇప్పుడు నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సో ఫైనల్ గా ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అన్నమాట మన ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి హేమ గారి నుంచి. మూవీస్ దూరం, బట్ ఎప్పుడైనా సరే ట్రెండ్ లో అయితే ఉంటానంటున్నారు విత్ యూనిక్ కలెక్షన్స్ అండ్ శారీస్. మనకు కంచీపురం బక్లా సిల్క్స్ షాప్ అయితే ఓపెన్ అయింది, కానీ అందులో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది అందరు చెప్తున్నారు. బట్ మనం చూద్దాం అనమాట. ఇప్పుడు మనము బ్రైడల్ శారీ ఒకటి చూస్తున్నాం కదా. సో ఈ శారీ అంతా కూడా మనకు చాలా నీట్ గా కలర్ అంటే 2 shades లాగా చాలా బాగుంది. ఈ కైండ్ అయితే ఇది మనకి ప్యూర్ జరీ వర్క్ అనమాట. కంచిపట్టు ప్యూర్ జరీ వర్క్. శారీ అంతా కూడా మనకి బ్రాడ్ బార్డర్ వచ్చింది, జరీ వర్క్, ప్యూర్ జరీ వర్క్ తో బ్రైట్ కలర్ చాలా బాగుంటుంది. అండ్ ఇది మనకి జామ్దాని బార్డర్ అనమాట. జామ్దాని వర్క్ తో వచ్చేసింది. బార్డర్ చూడండి ఒకసారి. శారీ కలర్ వర్క్ ఇదంతా కూడా మనకి చాలా గ్రాండ్ లుక్. వన్స్ కట్టుకున్న తర్వాత సన్న ప్లేట్స్ పెడితే ఎంత బాగుంటుందో అంత బాగుంది అనమాట. ఈ బార్డర్ చూడండి, కంచిపాడియా అన్నమాట ఈ సారీ. అండ్ 9 inch బార్డర్ వచ్చింది అనమాట. ఎంత బాగుంది కదా కలర్ మనకి కూడా. సో గోల్డ్ అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ ఇది. ఈ సారీ కూడా చాలా బాగుంది. ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయంటే ఈ షాప్ లో. అండ్ నాకైతే చాలా నచ్చినాయి, మీకు కూడా బాగా నచ్చుతాయి. నేను జస్ట్ ఫ్యూ కలెక్షన్స్ డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తున్నా. ఈ కలర్ కూడా మనకు చాలా మందికి ఇష్టం అనమాట. లావెండర్ కలర్ కి కింద మనకి నావీ బ్లూ కలర్ వచ్చి బ్రాడ్ బార్డర్ అయితే వచ్చేసింది. కంచిపట్టు శారీస్ మనం కంచిపట్టులో చాలా వెరైటీస్ చూసాం. బ్రైడల్ శారీస్ చూసాము, జామ్దాని వర్క్ చూసాము, ప్యూర్ జరీ వర్క్ చూసాము, మళ్ళీ కంచిపట్టు ప్యూర్ కంచిపట్టు శారీస్ చూసాము, మళ్ళీ మనకి కంచిపట్టు పాడియా చూసాము, ఇట్లా 9 inch బార్డర్స్ చూసాము. ఇన్ని వెరైటీస్ నేను జస్ట్ 5 sarees లో చూపించాను. ఇలా చాలా చాలా వెరైటీస్ రీజనబుల్ ప్రైజెస్ లో, లైక్ వీవర్స్ దగ్గర ఎంత కాస్ట్ పడుతుందో దానికి అంతే రీజనబుల్ గా డైరెక్ట్ గా మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారంట. మీకు కూడా కావాలి అని అనిపిస్తే వెంటనే లేట్ చేయకుండా కూకట్పల్లి దగ్గర ఉన్న మన కంచిపురం వకుల్ సిల్క్స్ కి వచ్చేసేయాలి. ఏంది మచ్చా, మీకు బాగా నవ్వు వస్తున్నది కదా, మరి నవ్వు వస్తుందా లేకపోతే ఎట్లా ఫీలింగ్ వస్తుంది? మచ్చా మిమ్మల్ని చూస్తే మీ పేరు కన్నా ఎక్కువగా మచ్చా 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 అనే పిలుస్తున్నారు అందరూ. సో ఫీలింగ్ ఎలా ఉందండి? ఒక్కసారిగా ఒక రేంజ్ హైప్ వచ్చేసింది కదా. హాయ్ అమ్మా, చాలా బాగుంది. అదే థ్యాంక్స్ మచ్చా. థ్యాంక్స్ మచ్చా. సో ఈ వక్ల సిల్క్స్ కి వచ్చారు కదా. సో యాక్చువల్లీ ఇది గర్ల్స్ కప్ ఆఫ్ టీ అన్నమాట ఈ శారీస్ అంతా కూడా. బట్ మీకు ఇక్కడ శారీస్ కానీ కలెక్షన్ చూసారా ఏదన్నా? చూసాను, చాలా బాగున్నాయి వకులా సిల్క్స్లో. అదే మాధురి గారు, శ్రీనివాస్ గారి మంచి ప్రయత్నం. ఫస్ట్ టైం పెట్టారు తెలంగాణలో. సో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ అదే చెప్పారు కదా, ఇట్లా అంటే ఇక్కడ దొరికే పట్టు కానీ మిగతా శారీస్ కానీ అంటే నార్మల్ పీపుల్కి కూడా అందుబాటులో ఉండేలా పెట్టారు కదా, అది బాగా నచ్చింది యాక్చువల్లీ. సో యాక్చువల్గా మచ్చా మీకు బాగా దగ్గర అయ్యారు. కొంతమందికి ఒక క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ దాన్ని హైప్ చేసుకోవడానికి చూస్తుంటారు. మీకు మచ్చా అనే క్యారెక్టర్ ఒక రేంజ్ హైప్ ఇచ్చింది. సో నెక్స్ట్ చూసింగ్ క్యారెక్టర్స్ మీరు ఎలా చూస్ చేసుకుంటున్నారు? చూస్తానమ్మా, నాకు అదే కొంచెం ఇబ్బంది అయిపోయింది. సో అది చూస్ చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే మళ్ళీ చేస్తే ఇంకా జనాలకి అదే బాగా చేసాడు ఈ క్యారెక్టర్ కూడా అన్నట్టు ఉండాలి. సో కేశవ్ని ఎలా తీసుకోవాలనో ఎలా తీసుకున్నారో నేను చేసిన మిగతా క్యారెక్టర్ కూడా మోస్ట్లీ వాళ్ళకి దగ్గరగా ఉండేలా చేస్తే బెటర్. సో యా. మరి మీరు కూడా ఇట్లా ఏమన్నా బిజినెస్ ఐడియాస్ ఏమన్నా థాట్స్ ఉన్నాయా? మీకు మంచి క్రేజ్ వచ్చింది, మీరు కూడా ఒక మీ ట్రెండింగ్ స్టైల్లో ఏమన్నా మేల్ కోసం కూడా ఏమన్నా పెట్టే థాట్స్ ఉన్నాయా? నేను ఇంకంత సంపాదించలేమ్మా, సంపాదించినప్పుడు పెడతాను ఖచ్చితంగా. సంపాదించారు కదా ఇంతమంది అభిమానుల్ని. అభిమానం సంపాదించా, డబ్బులు సంపాదించలేదు. సో ఖచ్చితంగా పెట్టేస్తాను. మీకు మామూలుగా ప్యాషన్ ఉండుంటుంది కదా, ఇప్పుడు అంటే ఒక మంచి కామెడీ కమ్మ అటు కొంచెం సీరియస్ గా ఉండే రోల్ చేశారు.
అది కూడా మన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు, నేషనల్ అవార్డు విన్నర్ పుష్పరాజ్తో చేశారనమాట. సో మీకు కూడా ఉండుంటది కదా, నాకు ఈ కైండ్ ఆఫ్ రోల్ నెక్స్ట్ ఈ హీరోతో చేస్తే బాగుంటది అది ఇదని, ఏ హీరోతో చేయాలి? నాకు అలాంటిది ఏం లేదు. వచ్చే రోల్ని మనకి ఏ రోల్ రాసి పెట్టుంటారు చూద్దాం. పర్టికులర్ అన్నట్టుగా అయితే ఏం లేదు. అనుకుంటే కొన్ని కావాలి, చూద్దాం, వచ్చింది చేద్దాం. థ్యాంక్ యూ. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు శారీస్ ఎలా అనిపించినాయి? మేము సికింద్రాబాద్ నుంచి వచ్చినామండి. సికింద్రాబాద్ నుంచి వచ్చారు. అవును మేడం. ఎలా అనిపించినాయి? ఏ మోడల్ తీసుకున్నారు? మామూలుగా ఫ్యాన్సీ చీరలు తీసుకున్నాం, బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మాధురి మేడం చూసాము, హ్యాపీగా ఉంది, అంతే. మీరు ఏ టైప్ తీసుకున్నారు? నేను ఫ్యాన్సీ చీరే తీసుకున్నాను, అమీర్పేట నుంచి వచ్చాను. బాగుంది. సో మీకు కలర్స్ ఇవి ఎక్కువ నచ్చినాయి? ఏవి నచ్చినాయి? ఏ టైప్ బాగా నచ్చినాయి? అన్నీ బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి, బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. క్వాలిటీ బాగున్నాయి, రేటు బాగుంది, మంచిగా ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. బాగున్నాయండి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, రేట్స్ కూడా కొంచెం రీజనబుల్ అనే అనిపించాయి మాకు. మేము గచ్చిబౌలి నుంచి చూడటానికని వచ్చాము శారీస్, ఫస్ట్ టైం కదా, ఎంత వెరైటీ ఉంది అనేది. వెరైటీ కూడా వైడ్ వెరైటీ, చాయిస్ ఎక్కువ ఉంది, వైడ్ వెరైటీ ఉంది, రేట్ కూడా రీజనబుల్గా అనిపించింది. కలర్ షేడ్స్ అవి లేటెస్ట్ మోడల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫస్ట్ టైం వచ్చాము కదా, చూద్దాము ఏంటనేది. కొన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టాము, కొంచెం ఏదన్నా డిస్కౌంట్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ డే ఆఫర్స్ ఏమన్నా ఉంటాయేమో అన్నట్టు చూస్తున్నాము. ఇస్తే తీసుకుందామని అనుకుని పక్కన సెలెక్ట్ చేసి పెట్టాం. సారీస్ ఆల్రెడీ చూశాను, చాలా బాగున్నాయి, కాస్ట్లు కూడా అన్ని రీజనబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట. చిన్న నుంచి పెద్ద నుంచి అందరూ కూడా తీసుకోవచ్చు. చిన్నవాళ్ళు అంటే ఏజ్డ్ పర్సన్స్ అనే కాదు, చిన్న ఏజ్ 18 ఏజ్ నుంచి కూడా అందరూ ఇప్పుడు శారీస్ చాలా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అందరూ కట్టుకునే విధంగానే ఇక్కడ అన్నీ ఉన్నాయి, చాలా ప్రత్యేకంగా కూడా ఉన్నాయి. బ్రైడల్ కలెక్షన్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ వేర్ ఉన్నాయి, కాటన్ శారీస్ ఉన్నాయి, ఇంకా రా మ్యాంగో, ఇంకా డిఫరెంట్ డిజైనర్ శారీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీకు ఎక్కువ ఏ టైపు ఏ జోనర్ నచ్చినాయి శారీస్? యాక్చువల్లీ నాకు పట్టు శారీస్ అంటే చాలా ఇష్టం, నేను ఎక్కువ పట్టు శారీస్ వేసుకుంటాను. సో పట్టు అయితే చాలా బాగున్నాయి, చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. బేసికల్గా మనకు పట్టు అంటే చాలా హెవీలో వస్తాయి, అలా కాకుండా చాలా లైట్ వెయిట్లో డిఫరెంట్ డిజైన్స్తో వచ్చినాయి. మేము కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి, మరి నా ఏజ్ని బట్టి నేను తీసుకుంటా చూస్తాను, కానీ అన్నీ బాగున్నాయి. ప్రైసెస్ ఆల్సో వెరీ గుడ్, రీజనబుల్. యా, బాందిని సారీస్ ఆర్ వెరీ నైస్ అండ్ కలర్ కాంబినేషన్ ఎస్పెషల్లీ వెరీ నైస్ సారీస్, ఐ లైక్ దట్. మీరు ఎక్కువ ఏ టైప్ శారీస్ చూసారా? ఆర్గాన్స్ చూస్తున్నాను, పొట్టులో చూస్తున్నాను, జామ్దాని కూడా అడిగాను. సో మీకు బాగా నచ్చిన స్టైల్ ఇప్పటి వరకు చూసిన కలర్స్ ఎలా అనిపించినాయి? బాగున్నాయండి. కంచి పట్టు సారీ అండి, ఇందు బాటిల్ గ్రీన్కి మీకు వెడ్డింగ్ శారీ అనమాట ఇది. సో ఇదంతా కూడా పళ్ళు వస్తుంది, అండ్ సేమ్ టైం ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది, బిగ్ డిజైన్ వచ్చి. టోటల్ శారీ అంతా కూడా ఓవరాల్గా ఫుల్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట. టోటల్ ఓవరాల్ బ్రోకెట్ డిజైన్, స్టార్టింగ్ టు ఎండింగ్ ఫుల్ డిజైన్ వస్తుంది అనమాట. టోటల్ జెరీ వర్క్ అండ్ బిగ్ బార్డర్, కంచి ట్రెడిషనల్ బార్డర్ అంటారు వీటిని. సో ఓవరాల్ డిజైన్ అంతా కూడా జస్ట్ యూనిక్గా మంచి లుకింగ్ వేస్గా, బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ బిగ్ బార్డర్ వస్తుంది, కంచి లైట్ వెయిట్ పట్టు. ఇది ఈక్వల్ బార్డర్ వచ్చేసి టోటల్ ఓవరాల్ బుటాస్ వస్తాయి, హ్యాండ్మేడ్ బుటా ప్యాటర్న్. పళ్ళు ఓవరాల్ డిజైన్ ఇట్లా వస్తుంది, బ్రోకెట్ డిజైన్ టోటల్. అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. టోటల్ బార్డర్ ఏంటంటే దీంతో స్పెషాలిటీ ఈక్వల్ బార్డర్ వస్తుంది, పైన కింద ఒకటే బార్డర్ వస్తుంది. అండ్ వచ్చేసి దీంతో టోటల్ శారీ అంతా కూడా హ్యాండింగ్ బూటా వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఓవరాల్గా ఎండింగ్ వరకు కూడా ఈ బుటాస్ ఉంటాయండి, గ్యాప్ ఉండదు ఎక్కడ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే లెంత్లో బుటాస్ వస్తాయి, రెడ్డిష్ కలర్లో బ్యూటిఫుల్ కలెక్షన్లో ఇది ఒకటి. లైట్ వెయిట్, కంచి లైట్ వెయిట్ పట్టు. చాలా హ్యాపీగా ఉన్నారు టు బీ హియర్. థ్యాంక్ యూ మహాదేవి గారు.
Thank you so much for inviting me for the store launch. మీరు చాలా చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలి, 100+ స్టోర్స్ ఓపెన్ చేయాలి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ కమ్ హియర్ అండ్ షాప్. కాంచీపురం గోకుల సిల్క్స్ మరి పట్టు సిల్క్స్ పైన మరియు స్టోర్ ప్రారంభించారు కదా, మరి వీళ్ళు ఎలా ఉంటది? ఇలాంటి స్టోర్స్ చాలా ఉన్నాయి కదా, హైదరాబాద్ లో కాదు 2 రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. మరి మా ప్రత్యేకత ఏంటి? ఆ ప్రత్యేకత ఏదో ఒకటి ఉండాలి, ఉంటేనే ఆ వ్యాపారానికి ఒక అందం. నేనైతే ఒకటే ఆలోచించాను, నిత్యం ప్రజలతో సంబంధం ఉన్నటువంటి నాకు ప్రజలంటే ఏంటో నాకు తెలుసు. వారిని ఏ రకంగా గౌరవించాలో, ఏ రకంగా సంతృప్తికరంగా వారిని పంపించాలో నాకు తెలుసు. ఆ అనుభవంతోనే, మరి రాజకీయ అనుభవంతోనే వ్యాపారంలో కూడా ప్రజలకు మేలు చేసే విధంగా పట్టు సిల్క్స్ మాదిరికి చాలా ప్యాషన్ ఎక్కువ, చాలా అనుభవం ఎక్కువ, డిజైనర్స్ పట్ల కూడా చాలా అనుభవం ఉంది. మరి వ్యాపారం చేస్తే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. మరి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, ఎంతో మందికి మనం సహాయపడవచ్చు. ఆ ఉద్దేశంతో నేను ఇది ప్రారంభించాలని నేను అనుకుంటున్నాను. మీరు నాకు సహకరించండి అంటే తప్పకుండా చేద్దాం. దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెడదామని చెప్పి కాంచీపురం గోకుల సిల్క్స్ పేరుతో స్టార్ట్ చేస్తాం. మరి ఒకుళామాత గురించి, ఒకుళామాత పేరే పెట్టడానికి కారణం ఏంటంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి తల్లి. మరి ఆమె గత జన్మలో యశోదాదేవి, ద్వాపర యుగంలో యశోదాదేవిగా పుట్టినటువంటి వారికి శ్రీకృష్ణుడికి ఎన్నో వివాహాలు జరుగుతాయి. ఏ వివాహక వేడుకలో కూడా ఆమె ఉండరు. కాబట్టి ఆమెకు ఒక కోరిక ఉంటుంది, నా కొడుక్కి ఒక పెళ్లిలో నేను ఉండాలి, పెళ్లి చేయాలని. అప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, కలియుగాంతంలో ఒకుళామాతగా మీరు జన్మిస్తావమ్మా, నీ కోరిక నెరవేరుతుంది, తప్పకుండా నువ్వు నాకు పెళ్లి చేస్తావని. ఆ సందర్భంలో వెంకటేశ్వర స్వామి ఒక సందర్భంలో వైకుంఠం నుంచి కిందకు వచ్చి ఆయన ఆ 7 కొండల్లో ఓసారి ఓ కుటీరంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక వృద్ధ మాత ఉంటారు, ఆమె ఒకుళామాత. ఆ ఒకుళామాతను కలిసి గత జన్మ విశేషాలను చెబితే అప్పుడు ఒకుళామాత శ్రీనివాసుడు అని పేరు పెట్టారు వెంకటేశ్వర స్వామికి. శ్రీనివాసుడు అని పేరు పెట్టి ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతికి ఇచ్చి వివాహం చేశారు. అయితే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఒకుళామాతకి వివాహ వేడుకలు, సాంప్రదాయాలు ఈ సృష్టికి చాటి చెప్పిన, ఎలా జరగాలో చాటి చెప్పినటువంటి మహా అమ్మవారు. నాణ్యమైన ధరకి రీజనబుల్ ప్రైస్ అందించాలని నాణ్యత ప్రాధాన్యతగా ఈ వస్త్రం ఈ కాంచీపురం ఒకుళ సిల్క్స్ ప్రారంభించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరి సమక్షంలో ఈ రోజు ప్రారంభం అవుతుంది. ఈ హైదరాబాద్ లో మరో 6 బ్రాంచెస్ కింద కూడా ప్లాన్ చేస్తున్నాం, జ్యువెలరీ కూడా ప్లాన్ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్లాన్ చేస్తున్నాం.